అందరికీ షాలోమ్. ఈ ఉదయకాల ప్రార్థన ద్వారా దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో అనేక మేలులతో, అనేక ఆశ్చర్యాలతో, మరి అద్భుతాలతో దేవుడు మీ కుటుంబంలో కార్యాలు జరిగించాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ఎంతమంది అయితే ఉదయకాల ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవిస్తున్నారో, మీ జీవితంలో, మీ కుటుంబంలో అనేక మేలులతో, అనేక ఆశ్చర్యాలు దేవుడు కార్యాలు జరిగించాలని మరి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మరి నాతో కలిసి ఏకీభవించండి. ఉదయకాల ప్రార్థనలో ప్రతి ఒక్క విషయంలో దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో అనేక మేలులు, అనేక కార్యాలు జరిగించే దేవుడు అండి. మరి ప్రతి ఒక్కరూ మీ కుటుంబంలో ఏ కార్యాలైతే జరగట్లేవో, మరి నేను ఎంత ప్రార్థన చేసినా కూడా నా జీవితంలో, నా కుటుంబంలో కార్యాలు జరగట్లేని బాధపడుతున్నారా? ముఖ్యంగా ఈరోజు యవనస్తుల కొరకు నేను ప్రార్థించబోతున్నానండి. మరి నిజంగా చాలామంది యవన కాలంలో ఉండి మరి లోకానికి, పాపానికి బానిస అయిపోతూ ఉంటారు. వాళ్ళ జీవితంలో కార్యాలు జరగలేదని, వాళ్ళ లైఫ్లు సెటిల్ కాలేదని, రావట్లేదని, జాబులో నేను స్థిరంగా ఉండలేకపోతున్నాను, నాకు ప్రమోషన్స్ రావట్లేవని, మరి నాకు మంచి సంబంధాలు దొరకట్లేవని, లేకపోతే ఇంకా అనేక కారణాలు బట్టి చాలామంది యవనస్తులు బాధపడుతూ ఉంటారు కదండి. మరి అయితే ఈరోజు ఈ ఉదయకాల సమయంలో అనేక యవనస్తుల కొరకు నేను ప్రార్థించబోతున్నాను. ఈరోజు చాలామంది యవనస్తులు కదండి, వారి లైఫ్ల గురించి, ఎగ్జామ్స్ గురించి, జాబ్స్ కొరకు, మరి కుటుంబాల కొరకు ఎంతో చింతిస్తూ ఉంటారు. అయితే మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. మీరు కూడా నాతో కలిసి ఏకీభవిస్తారా? మరి ఎంతమంది అయితే మరి ఈ ప్రార్థనలో నాతో కలిసి మనసు పూర్తిగా ఏకీభవిస్తున్నారో, మరి మీ సమస్యలు, మీ బంధకాలు అన్నిటి నుంచి దేవుడు విడిపించబోతుందండి. నిజంగా ప్రార్థన చాలా శక్తివంతమైంది. ఈ ప్రార్థన మీ జీవితాన్ని మార్చబోతుంది. ఈ ప్రార్థన నీ కుటుంబ సమస్యల నుంచి విడిపించబోతుంది. ఈ ప్రార్థన నీ కుటుంబంలో ఏ వేదనలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో, ఏ సమస్య నాకు పోవట్లేదు అని నువ్వు ఈరోజు బాధపడుతున్నావో, అయితే దేవుడు ఈరోజు నీకు సమాధానం ఇవ్వబోతుండండి, సంతోషం ఇవ్వబోతుండు. నీ సమస్యలు, నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. ఎంతమంది అయితే మరి ఈరోజు దేవా నాకు మొండి లాంటి సమస్య ఉంది, నా జీవితంలో ప్రశాంతత లేదు యేసుప్రభా, నా కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు యేసుప్రభా, మరి నిజంగా మనస్సు పూర్తిగా నేను అడుగుతున్నాను నాయనా, నా ప్రార్థన అంగీకరించే దేవుడు యేసుప్రభా. ఎంతమంది అయితే ఈరోజు ఈ ప్రార్థనకి ఏకీభవిస్తారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీ జీవితంలో అనేక కార్యాలు దేవుడు జరిగించబోతుండు. కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో మీ రిక్వెస్ట్ కూడా తెలియచేయండి. మీ అందరి కొరకు నేను ప్రార్థించబోతున్నాను. తప్పక దేవుడు కార్యాలు జరిగించబోతుండండి. ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపించే దేవుడు అండి. రోషం కలిగిన దేవుడు మన దేవుడు, జవాబిచ్చే దేవుడు అండి మన దేవుడు. చూడండి, యోసేపు యవన కాలంలో మరి అందరికీ తెలుసండి, ఎంత చక్కగా దేవుని ప్రార్థిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతించినప్పుడు అనేక శోధనలు వచ్చినాయి. అయినప్పటికీ ప్రార్థనలో, దేవునిలో ఉన్నాడు కాబట్టి దేవుడు చక్కనైన ఒక మంచి మార్గాన్ని ఏర్పరిచిందండి. మొదటిగా తనకు అనేక కష్టాలు, అనేక శోధనలు, అనేక బాధలు, తన లైఫ్ ఎప్పుడు అలానే ఉంటుందని అనుకుండేమో, కానీ దేవుడు అలా ఉంచిందా అండి? లేదు. దేవుడు చక్కనైన ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసిందండి. అతను ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు ఇచ్చిండండి. హల్లెలూయా. తను పోయిండొచ్చు, ఏమని నా బ్రతుకు ఇలా ఉంది, నా జీవితం ఇలా ఉంటుంది అనుకోలేదు, కానీ దేవుడు తనకు ఒక చక్కనైన జీవితాన్ని ఇచ్చిండు. ఈరోజు నీకు కూడా ఒక చక్కనైన జీవితం దేవుడు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఎంతమంది అయితే ఈ ఉదయకాల ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవిస్తున్నారు? ఈరోజు యవ్వన కాలంలో నువ్వు ఉన్నావా? ప్రార్థన జీవితం లేక ఉన్నావా? అయితే దేవుడినితో మాట్లాడుతున్న నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధుడా యేసుప్రభా. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు యవన కాలంలో ఉన్నారు, నీ కాడిని మొయ్యాలి యేసుప్రభా. అద్భుతం జరిగించండి. వారి లైఫ్లు సెటిల్ కాక ఎంతో దుఃఖపడుతున్నారు యేసయ్య, బాధపడుతున్నారు యేసుప్రభా. నైనా మంచి వారికి సంబంధాలు దొరుకునుగా యేసయ్య, వాళ్ళ లైఫ్లు సెటిల్ చేయండి యేసుప్రభా. మంచి జాబ్స్ రావాలి యేసుప్రభా. మీరే కార్యం జరిగించండి. అద్భుతకరుడా, ఆలోచనకర్త, నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రం యేసుప్రభా. పరిశుద్ధాత్మడ నీకే వందనాలు. ప్రతి కుటుంబాన్ని కాపాడండి యేసయ్య. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి యేసయ్య. వారి సమస్యల నుంచి తీర్చండి యేసుప్రభా. నైనా నీ యొక్క బలమైన శక్తిని వారికి దయచేయండి యేసుప్రభా. క్షేమమును దయచేయండి యేసయ్య. వారి జీవితంలో ప్రశాంతత దయచేయండి యేసుప్రభా. నైనా నువ్వే కార్యం జరిగించండి, అద్భుతం జరిగించండి యేసుప్రభా. వాళ్ళ రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి యేసుప్రభా. వాళ్ళ స్టడీస్లో మీరు తోడుగా ఉండండి యేసయ్య. నైనా మీరే కార్యం జరిగించండి. నైనా వాళ్ళని భద్రపరచుకోండి యేసుప్రభా. వారి
లోకంలో పాపంలో పడకుండా సహాయం చేయనేసయా. పరిశుద్ధ ఆత్మడ ప్రతి ఒక్కరికి క్షేమాన్ని దయచండి నన్ను, మీరే కార్యం జరిగించండి. మీరు కన్నురెప్ప పాటున నన్ను కాచే దేవుడు యేసుప్రభా, నువ్వే కార్యం జరిగించండి, క్షేమాన్ని దయచేయండి యేసుప్రభా. ఈరోజు ఎటువంటి సమస్యల వాళ్ళు ఉన్నారేమో, బంధకాలలో ఉన్నారేమో యేసయ్యా, శోధనలో ఉన్నారేమో, వేదనలో ఉన్నారేమో, అవన్నిటి నుంచి విడిపించండి యేసయ్యా. వారి కుటుంబంలో గొప్ప శక్తిని నింపండి, గొప్ప ఆత్మని నింపండి యేసుప్రభా. వారి జీవితంలో అనేక కార్యాలు జరుగునుగాక యేసయ్యా. దేవా, నువ్వే సహాయం చేయండి. వాళ్ళు నైనా తెల్లవారుజామున ప్రత్యేక ప్రార్థన చేసేటకు సహాయం దయచేయండి యేసుప్రభా. మీరే కార్యం జరిగించండి, అద్భుతం జరిగించండి యేసయ్యా. వాళ్ళ క్షేమాన్ని దయచేయండి యేసయ్యా. నువ్వే అద్భుతాలు జరిగించండి యేసుప్రభా. నైనా ఎంతమంది ఈరోజు యవనస్తులు భారంగా ఉన్నారేమో యేసయ్యా, కన్నీటితో ప్రార్థిస్తున్నారేమో యేసయ్యా. నాకు ఇది దయచేయండి యేసుప్రభా. నా లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలని ఎంతమంది అయితే ఈరోజు కోరుకుంటున్నారు యేసయ్యా. వారి జీవితం నూతనంగా మార్చండి యేసయ్యా. ఆశీర్వదించండి యేసుప్రభా. మీరే కార్యం జరిగించండి. నైనా ఎంతమంది అయితే యవనస్తులు ఉన్నారో వాళ్ళ చదువులో మీరు తోడుగా ఉండండి. ఈరోజు ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో యేసయ్యా, జాబ్స్ కొరకు వెయిట్ చేస్తున్నారు, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు యేసయ్యా. మరి మీరు కార్యం జరిగించండి. ఆ యవనస్తులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క యవనస్తులు తల్లిదండ్రుల మాటలకు లోబడి ఉండాలి యేసయ్యా. తల్లిదండ్రులను ప్రేమించాలి యేసుప్రభా. నైనా దేవా, కాపర్ల మాట వినాలి యేసుప్రభా. సంఘం మాట వినాలి యేసుప్రభా. సంఘంలో ప్రతి ఒక్క పని చేయాలి యేసుప్రభా. నైనా ఇంట్లో కూడా ప్రతి ఒక్క యవనస్తులు వాళ్ళ తల్లిదండ్రులకు లోబడి వారిని ప్రేమించి వాళ్ళని వెంబడించడానికి సహాయం దయచేయండి యేసుప్రభా. ప్రతి ఒక్కరూ నైనా మీరే జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఈరోజు ఎంతమంది యవ్వనులు ఉన్నారు యేసుప్రభా, వారిని కొరకు వాడబడే పాత్రగా ఉండునుగాక. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలును అనుగ్రహించండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తుల నుంచి విడిపించండి యేసయ్యా. ప్రతి ఒక్క అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసయ్యా. వారి కుటుంబంలో మేలుతో నింపండి యేసుప్రభా, ఆశీర్వాదంతో నింపండి యేసయ్యా. ఈరోజు ఎంతోమంది యవ్వనులు నైనా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు యేసుప్రభా. అలా నాశనం కాకుండా వారిని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. యవ్వన కాలంలో నీ కాడిని మోసటకు సహాయం చేయండి. ప్రార్థనలో, పాటలో, వాక్యంలో వాడబడే పాత్రగా ఉండాలి యేసుప్రభా. కుటుంబంలో వాడబడే పాత్రగా ఉండాలి యేసయ్యా. తల్లిదండ్రులకు ఒక ఉపయోగకరమైన పాత్రగా వారిని తయారు చేయండి యేసయ్యా. ఈరోజు చాలామంది యవనస్తులు అనుకుంటుండొచ్చు యేసయ్యా, నా జీవితం ఎందుకు, నా బ్రతుకెందుకు, నేను ఎగ్జామ్లో మంచిగా లేను, మరి నేను ఏ విషయంలో పనికి రావట్లేనని ఈరోజు ఎంతమంది యవనస్తులు బాధపడుతున్నారు యేసయ్యా. అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ప్లీజ్ దేవా, కనికరించండి యేసయ్యా. నువ్వే అద్భుతాలు జరిగించండి యేసయ్యా. జాలి గల దేవుడు, కనికరం గల దేవుడు యేసయ్యా. ఈరోజు కృప చూపించండి. ఎంతమంది అయితే యవనస్తులు ఉన్నారు యేసయ్యా, వారి కుటుంబంలో ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు బాధపడుతున్నారు, నా కొడుకు, నా పిల్లలు తాగుడికి, వ్యసనాలకి బానిసైపోయారని బాధపడుతున్నారేమో యేసయ్యా. అటువంటి యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. అటువంటి యవనస్తులు ఎంతోమంది నాయన నశించిపోతున్నారు యేసుప్రభా. పాపంలో, డ్రగ్స్ కానీ దేవా, తాగుడికి, ఎంతో వ్యసనాలకి బానిస అయిపోతున్నారు యేసయ్యా. వ్యభిచారానికి బానిస అయిపోతున్నారు, ఈ లోక పాపంలో, ఈ లోక వాటికి మునిగిపోతున్నారు యేసయ్యా. అటువంటి యవనస్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఆ తల్లిదండ్రుల బాధ, వేదన మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ప్రతి ఒక్క యవనస్తుని మీ జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో గొప్ప అద్భుతాలు చూడునుగాక. ఎగ్జామ్స్ రాసిన పిల్లలు కూడా నైనా ఒకవేళ ఎగ్జామ్ మంచి రాయకపోతే ఫెయిల్ అయితే మరణానికి పాత్రలు కాకుండా యేసుప్రభా, వాళ్ళు చనిపోకుండా, డెసిషన్ తీసుకోకుండా, ఆలోచన రాకుండా యేసుప్రభా, తిరిగి నేను మళ్ళీ కష్టపడి చదివి మంచి మార్క్స్తో పాస్ అయ్యి నా తల్లిదండ్రులు ఎదుట మరి అందరికీ నేను ఒక మంచి పేరు సంపాదించుకుంటానే ఆలోచన ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. అంతేగాని మరణానికి పాత్రులు కాకుండా మీరే ఒక చక్కని మార్గం తెరవండి యేసుప్రభా. మీరే సహాయం దయచండి. ఈరోజు ఎంతమంది యవనస్తులు వాళ్ళ గోల్ని రీచ్ అవ్వలేక, నేను సాధించలేకపోతున్నాను మరణించిపోతున్నారు, లేకపోతే కృంగిపోతున్నారు, లేకపోతే డిప్రెషన్కి లోన్ అయిపోతున్నారు యేసయ్యా. ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉన్నారు యేసయ్యా. అట్లాంటి ఎంతమంది యవనస్తులు ఉన్నారు యేసయ్యా. ఈరోజు వారిని మీ జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి మరణ పడక నుంచి విడిపించండి. డిప్రెషన్లో ఉన్నవారిని విడిపించండి దేవా. రోగంలో ఉన్నవారిని విడిపించండి యేసయ్యా. మరి ఇంట్లో బలహీనంగా పడిపోయి నేను ఆ గోల్కి రీచ్ అవ్వట్లేను, నా వల్ల అవ్వట్లేదని ఎంతమంది ఈరోజు ఇంట్లో కృంగిపోయి ఉన్నారేమో యేసుప్రభా, నలిగిపోయి ఉన్నారేమో యేసయ్యా. అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఇటు బయటలకు చెప్పుకోలేక, స్నేహితులకు చెప్పుకోలేక, వారికి వారు చెప్పుకోలేక బాధపడుతున్నారేమో, కృంగిపోతున్నారేమో. అయితే దేవా, ఈరోజు వారిని జ్ఞాపకం చేసుకోవా యేసయ్యా. ఒక్కసారి ప్రతి ఒక్క యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. నైనా ఆ తల్లిదండ్రుల గోస కూడా మీరు వినండి యేసుప్రభా. ఎంతమంది నా పిల్లలు నశించిపోతున్నారు యేసయ్యా, నా పిల్లలు లోకంలో పడిపోతున్నారు యేసయ్యా, నా పిల్లలు పాపంలో పడిపోతున్నారు యేసయ్యా అని ఎంతమంది ఈరోజు ప్రార్థిస్తున్నారు యేసయ్యా. ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఒక్కసారి కరుణించండి
దేవా, ఒక్కసారి కనికరించండి యేసుప్రభా, ఒక్కసారి మార్గాన్ని చూపించే యేసుప్రభా. మీరే సహాయం చేయండి, ఆ కుటుంబాలను బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి, దీవించండి యేసుప్రభా. మీరే కార్యం చేసి అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలు జరిగించి ప్రతి ఒక్క యవ్వనస్తులు యోసేపు వల్ల జీవించే శక్తిని, బలమును వరకు అనుగ్రహించండి యేసయ్యా. బైబిల్లో ఎంతమంది లేరేసే యవ్వనస్తులు, యవ్వన కాలంలో దేవాన్ని కాడిని మోసిన వారిగా ప్రతి ఒక్క బిడ్డ మార్చండి యేసయ్యా. ప్రతి ఒక్క బిడ్డ తల్లిదండ్రులకు లోబడి, వారిని వెంబడించి, ప్రేమించి, లోబడి మంచిగా వాళ్ళ లైఫ్లు సెటిల్ చేసుకుంటే, ఒక జాబ్లో, బిజినెస్లో, అన్నిట్లో ఒక మంచి రంగంలో, ఒక మంచి పొజిషన్లో వాళ్ళు నిలబెట్టండి యేసుప్రభా. ఈరోజు ఎంతమంది అయితే యేసయ్యా మరి బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో, ఈ సంవత్సరం అంతా వారిని దీవించండి, ఆశ్రయించండి, పోషించండి, సంరక్షించండి యేసయ్యా. వారి ఆపద, వారి శోధన, వారి వేదన నుంచి విడిపించండి యేసయ్యా. గర్భఫలం తెరవండి, అప్పు సమస్య నుంచి విడిపించండి, భార్యాభర్తల సమస్య నుంచి విడిపించండి, కోర్టు కేసు నుంచి విడిపించండి యేసయ్యా. తాగుడికి, వ్యసనాలకు బానిసైన వాళ్ళ భర్తలను మార్చండి యేసుప్రభా. భార్యాభర్తల సమాధానం, సంతోషం దాయించండి, నెమ్మది దాయించండి యేసయ్యా. ప్రతి ఒక్క ఆర్కి ఇబ్బందులు తీసివేయండి యేసయ్యా. దేవా, ఈ ఉదయకాలం కరుణించండి యేసయ్యా. ఉదయకాలం ప్రతి ఒక్కరిని తాకండి యేసయ్యా. ప్రతి ఒక్కరికి విడిపించండి. ఏ పని నిమిత్తం వాళ్ళు వెళ్తున్నారు దేవా, వారిని కనికరించండి యేసుప్రభా. సహాయం చేయండి యేసయ్యా. పరిశుద్ధాత్ముడా, నీకే స్తోత్రములు, నీకే స్తుతులు, నీకే మహిమ రాజా యేసుప్రభా. ఈరోజు ఎంతమంది అయితే కూర్చొని ఏకీభవిస్తున్నారేమో, పడుకొని ఏకీభవిస్తున్నారేమో యేసయ్యా. దేవ, వారికి చాతగాక పడుకొని ప్రార్థిస్తున్నారేమో యేసయ్యా. మరి వాళ్ళు పక్షవాతం వచ్చి మంచాల మీద పడుకొని రోధిస్తున్నారేమో యేసయ్యా. మరణ పడకలో ఉన్నారేమో యేసయ్యా. ఆ ప్రార్థన మీరు అంగీకరించండి యేసుప్రభా. ఎక్కడైతే ఈ ప్రార్థన వింటున్నారు యేసయ్యా, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలు జరిగించండి, గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వండి యేసుప్రభా. నాయనా, మీరే సమకూర్చండి, ఆదరించండి, బిజినెస్లో మంచి లాభాలు దయచండి యేసయ్యా. ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి యేసయ్యా. పిల్లలు ఫీజులు కట్టలేక బాధపడుతున్నారేమో, రెంట్స్ కట్టలేక అనైనా ఎంతో ఆర్థిక పరిస్థితుల్లో, అనేక ఇబ్బందులతో, కరువులో, కష్టంలో, వేదనలో, దుఃఖంలో ఉన్నారేమో, కన్నీటిలో ఉన్నారేమో యేసయ్యా. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, వారి సమస్యలన్నిటి నుంచి విడిపించండి యేసయ్యా. వారికి ఉన్న బంధకాలన్నీ తొలగిపోనుగాక యేసయ్యా. మీరే కనికరించండి. ఈ ఉదయకాల సమయంలో నాతో కలిసి ఏకీభవించి వారి జీవితంలో గొప్ప అద్భుతం జరగని, ఏ క్షణం చూస్తారో, ఎప్పుడు చూస్తున్నారో తెలియదు కానీ యేసుప్రభా, వారందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి, గొప్ప ఆశ్చర్యం జరిగించండి, గొప్ప మేలు జరిగించండి యేసయ్యా. నేను ఈ క్షణం ఆ బిడ్డలకి యేసు నామంలో విడుదల పొందునుగాక యేసుప్రభా. కార్యాలు జరుగునుగాక యేసుప్రభా. నమ్మిన వారి పట్ల గొప్ప మేలు చేస్తాను యేసయ్యా. వారి కుటుంబంలో, వారి జీవితంలో నేను ఈ ఉదయకాల సమయంలో గొప్ప మేలు వాళ్ళ కుటుంబంలో జరుగునుగాక, ఆశీర్వాదాలతో నింపబడునుగాక యేసయ్యా. నువ్వే సహాయం దయచేయండి యేసయ్యా. గొప్ప మేలును అనుగ్రహించండి యేసయ్యా. ఈరోజు ఎవరు ఏ కష్టంతో ప్రార్థిస్తున్నారో, ఏ బంధకాలలో ఉన్నారో, ఏ శ్రమల్లో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో యేసయ్యా, నీకు తెలిసేసయ్యా. వారిని కనికరించండి దేవా. దయ చూపించు దేవా. స్వాతి కలగల దేవుడు యేసయ్యా, మహిమ గల దేవుడు యేసుప్రభా. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యేసుప్రభా. సైన్యములకు అధిపతి నీకు స్తోత్రం యేసుప్రభా. మీరే కార్యం జరిగించండి, అద్భుతం జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసయ్యా. దేవా, ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మదిని కలగచేయండి యేసుప్రభా. నైనా నువ్వే సహాయం చేయండి. చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. తల్లిదండ్రులు మీ జ్ఞాపకం చేసుకోండి. నైనా ఎంతమంది అయితే బిజినెస్ చేస్తారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి బిజినెస్లో మంచి లాభాలు దయచేయండి యేసయ్యా. ఈరోజు ఎంతమంది అయితే క్యాన్సర్, కిడ్నీ, నైనా థైరాయిడ్, నైనా పీసీడీఓ ప్రాబ్లం, ఇంకా ఏ ప్రాబ్లమ్స్తో అయితే బాధపడుతున్నారో నైనా దేవా, నువ్వే వారిని జ్ఞాపకం చేసుకొని టీబీ నుంచి విడుదల దయచేయండి యేసయ్యా. అనేక నానా రకాల రోగాలతో బాధపడుతున్న వారిని స్వస్థత, విడుదల కలగచేయండి యేసుప్రభా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశీర్వించండి, పోషించి, సంరక్షించండి యేసయ్యా. మేలు జరిగించండి. ప్రతి ఆటంకాలు తొలగించి, ప్రతి కుటుంబాన్ని దీవించి, ఆశీర్వించి దేవా, వారికి ఉన్న కష్టము, వారికి ఉన్న బాధ, వేదన తొలగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రతి ఒక్కరికండి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంతమంది అయితే మరి ఈ ఉదయకాల ప్రార్థనకు అటెండ్ అవుతున్నారో, ఏకీభవిస్తున్నారో, వీక్షిస్తున్నారో, ఏ క్షణంలో మీరు వీక్షిస్తున్నారో నాకు తెలియదు కానీ కామెంట్ సెక్షన్లో మీ రిక్వెస్ట్ తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాం. మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు తప్పక అనేక మేలులతో, అనేక ఆశీర్వాదాలతో నింపుతాడు. కాబట్టి విశ్వాసం కలిగి మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు జరిగిస్తానండి. కాబట్టి చాలా ప్రార్థన మనకి ఇంపార్టెంట్. ప్రార్థన ద్వారా నువ్వు మేలు పొందుకుంటావు. ప్రార్థన ద్వారా నీ జీవితంలో అనేక అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ప్రతిరోజు ఈ ఉదయకాల ప్రార్థనతో నాతో కలిసి ఏకీభవించండి. మీ కుటుంబంలో, మీ జీవితంలో అనేక మేలులు జరిగించాలని మనసారా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.